నమస్కారం. న్యూస్ విజన్కు స్వాగతం. ఒంటిమిట్ట కోదండ రామస్వామి వారి కళ్యాణోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. సీఎం చంద్రబాబుతో పాటు మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతులు ఒంటిమిట్ట కోదండ రామాలయం కళ్యాణోత్సవంలో పాల్గొన్నారు. సీఎం చంద్రబాబు సాయంత్రం 5 గంటలకు ఒంటిమిట్ట చేరుకొని ప్రభుత్వం తరఫున స్వామివారికి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు అందించారు. అనంతరం కళ్యాణ వేదికలో సాయంత్రం 5:30 నుంచి వేద పండితుల సమక్షంలో నిర్వహించే సీతారాముల కళ్యాణాన్ని తిలకించారు. సీఎం ఈరోజు రాత్రికి ఒంటిమిట్టలోని టీటీడీ గెస్ట్ హౌస్లో బస చేశారు. 12వ తేదీన తిరిగి కడప ఎయిర్పోర్ట్ నుంచి విజయవాడకు సీఎం చంద్రబాబు బయలుదేరి వెళ్తారు. శ్రీ కోదండ రామస్వామి కళ్యాణోత్సవం కోసం 52 ఎకరాల విస్తీర్ణంలో కళ్యాణ వేదికను నిర్మించారు. కళ్యాణ వేదికకు ఎదురుగా 2 వైపులా భక్తులు కూర్చోవడానికి 147 గ్యాలరీలు సిద్ధం చేశారు. 13 భారీ ఎల్ఈడి స్క్రీన్లను సైతం అమర్చారు. ఏర్పాట్లను టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో శ్యామలరావు, కలెక్టర్ చెరుకూరు శ్రీధర్, సివిఎస్ఓ హర్షవర్ధన్ రాజు దగ్గరుండి మరీ పర్యవేక్షించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. స్వర్ణ రథంపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి భక్తులను కటాక్షించారు. తిరుమల శ్రీవారి సాలకట్ల వసంతోత్సవాలలో భాగంగా 2వ రోజైన శుక్రవారం ఉదయం శ్రీ మలయప్ప స్వామి శ్రీదేవి భూదేవి సమేతంగా తిరుమాడ వీధుల్లో స్వర్ణ రథంపై విహరిస్తూ భక్తులను కటాక్షించారు. ఇందులో భాగంగా ఉదయం 8 నుంచి 10 గంటల నడుమ అత్యంత వైభవంగా సాగిన రథోత్సవంలో వేలాది మంది భక్తులు పాల్గొని గోవింద నామాలు జపిస్తూ రథాన్ని లాగారు. స్వర్ణ రథోత్సవాన్ని దర్శించడం వల్ల లక్ష్మీదేవి కరుణతో సంపదలు, భోగభాగ్యాలు, భూదేవి కరుణతో సమస్త ధాన్యాలు, శ్రీవారి కరుణతో సర్వశుభాలు, సుఖాలు చేకూరుతాయని భక్తుల విశ్వాసం. ఈ కార్యక్రమంలో టీటీడీ బోర్డు సభ్యులు జ్యోతుల నెహ్రూ, డిప్యూటీ ఈవో లోకనాథం, వీజీఓ సురేంద్ర, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఇంటర్ ఫలితాల విడుదలకు టైం వచ్చేసింది. రేపు అనగా ఏప్రిల్ 12వ తేదీ ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల చేస్తున్నట్లు ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. రేపు ఉదయం 11 గంటలకు ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ ఫలితాలు విడుదల చేయనున్నట్లు పేర్కొన్నారు లోకేష్. ఇక ఏపీ ప్రభుత్వం వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ఎన్నో సేవలను అందిస్తున్న విషయం విదితమే కాగా వాట్సాప్ గవర్నెన్స్లో కూడా ఇంటర్ ఫలితాలు పొందే అవకాశం ఉందని తెలిపారు మంత్రి లోకేష్. 9552300009 నెంబర్కు హాయ్ అని మెసేజ్ పెడితే ఇంటర్ ఫలితాలు వస్తాయని వెల్లడించారు. మరోవైపు ap.results.by.gov.in వెబ్సైట్లో లాగిన్ అయి కూడా విద్యార్థులు తమ ఫలితాలను చెక్ చేసుకునే అవకాశం ఉంటుంది. results.by.ap.gov.in సైట్లు, మనమిత్ర యాప్లో కూడా ఇంటర్ ఫలితాలు పొందవచ్చు. ఎస్వి గోశాలలో గోవుల మృతిపై ఆవేదన వ్యక్తం చేశారు మాజీ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి. సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి ఆలయ తలుపులు తెరిచేటువంటి వ్యక్తి కూడా గో సంరక్షకుడు. అంతగా గోవులతో అన్యోన్య బాంధవ్యం ఉన్నటువంటి తిరుమల క్షేత్రంలో అది నడిపేటువంటి గోశాలలో గోవుల దుస్థితి ఎలా ఉంది అంటే మీరు చూడండి. చనిపోయినటువంటి ఆవులు ఎన్ని ఉన్నాయో, మచ్చుకు కొన్ని మాత్రమే గత 3 నెలలుగా అత్యంత పవిత్రమైనటువంటి దేశవాళీ ఆవుల యొక్క పరిస్థితి. ఇదంతా కూడా మన గోశాలలో జరిగినటువంటి దుస్థితి. భగవంతునితో సమానమైనటువంటి గోవులకు పట్టినటువంటి గతి. మచ్చుకు కొన్ని మాత్రమే. ఇవి మా పరిశోధనలో దొరికినటువంటివి మాత్రమే. ఇవి కాకుండా ఎన్నో ఆవులు మరణించినాయి. దిక్కుమొక్కు లేకుండా వాటిల్ని కనీసం పోస్ట్ మార్టం చేయకుండా ఎందుకు చచ్చిపోయినాయో అనేటువంటి విషయాలను కూడా మరుగున పరిచి దాదాపు ఈ 3 నెలల్లో దాదాపు 100కు పైగా దేశవాళీ ఆవులు మరణించినాయి. ఈ మహాపాతకం తిరుమల తిరుపతి దేవస్థాన అధికారుల పర్యవేక్షణ లేకుండా
ఈ రాష్ట్ర అధినేతలకు ఊడిగం చేయటానికే వీళ్ళ పాలనంతా కూడా సరిపోవటంతో అక్కడ పర్యవేక్షణ అధికారే లేకుండా పోవటం కారణంగా ఓ డిఎఫ్ఓ స్థాయి ఫారెస్ట్ అధికారిని ఇన్ఛార్జిగా నియమించినారు గోశాలకి. ఆ గోశాలకు నియమించినటువంటి అధికారికి గోవుల పరిరక్షణకు ఏ రకమైనటువంటి సంబంధము లేదు. ఈ రకంగా ఇంత దారుణాలు జరుగుతున్నాయి. వీటి మీద వెంటనే విచారణ జరిపించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇంత దారుణం ఈ కొండ మీద ఈ పరిపాలకుల యొక్క దాష్టీకానికి అత్యంత పవిత్రమైనటువంటి మన తల్లి కంటే కూడా గొప్పదైనటువంటి అమ్మ గోమాతకు జరుగుతున్నటువంటి ఘోరం ఇది. హిందువులు శ్రీవారి భక్తుల మనోభావాలు దెబ్బతినేలా టీటీడీ గోశాలలో గోమాతలు చనిపోతున్నాయని సోషల్ మీడియాలో వస్తున్న ప్రచారాలపై టీటీడీ పాలక మండలి సభ్యులు భానుప్రకాష్ రెడ్డి ఘాటుగా స్పందించారు. అదే ఇప్పుడే మా లీగల్ టీము, మా స్టేట్ లీగల్ టీంతో కూడా మాట్లాడాము. ఖచ్చితంగా దీని మీద టీటీడీ ఉన్నతాధికారులతో కూడా మాట్లాడుతున్నాము. వారికి లీగల్గా కూడా ఎదుర్కొంది. ఎందుకంటే నోరుంది కదా అని చెప్పి భగవంతుడి దగ్గర రాజకీయాలు చేస్తూ భక్తుల మనోభావాలు ఆధారాలు లేవు, ఏమీ లేవు, ఇలా మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం మంచిది కాదు కరుణాకర్ రెడ్డి గారు. మేమైతే ప్రూవ్ చేస్తాం మీరు చెప్పిందివన్నీ అవాస్తవాలని. కొన్ని గోవులు చనిపోయింది వాస్తవం. మా దగ్గర దాదాపు 1778 గోవులు ఇంకా మేము కూడా ఇంకా హడావిడికి వచ్చాం కాబట్టి రికార్డు మాది మేము కూడా పరిశీలిస్తున్నాం. ఎవ్రీ మంత్ ఎంత ఉంది, దానికి హెల్త్ కండిషన్స్ సంబంధించినప్పుడు ఎవరు డాక్టర్స్ ట్రీట్ చేస్తారు, ఒకవేళ చనిపోయి ఉంటే ఎక్కడ పోస్ట్ మార్టం చేస్తారు, ఆ నివేదిక అన్నీ మేము వారికి చూపిస్తాం. మాకేం ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు, ఎవరి దగ్గర దాచిపెట్టాల్సిన అవసరం లేదు. దాని మీద స్టేట్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఎంక్వైరీ చేసింది. ఆ ఎంక్వైరీలో అసలు అది గో ఆధారిత పదార్థాలే కాదని చెప్పి మాకు రిపోర్ట్ వచ్చింది. కాబట్టి నీతులు చెప్పే స్థాయిలో వాళ్ళు లేరు. మాకు గుణపాఠం ఆల్రెడీ అయిపోయింది వారికి. నీతులు చెప్పే స్థాయిలో వాళ్ళు లేరు. వారు చేసిన బండారం అంతా బయటపడుతుంది తొందరలోనే. వారు చేసిన బండారం అంతా బయటపడుతుంది. టీటీడీలో అసలు ఇంకా చాలా చేశారు. నాకు ఇంటర్నల్గా చాలా ఇన్ఫర్మేషన్ ఉంది. భక్తుల మనోభావాన్ని గౌరవించి టీటీడీ ధర్మకర్తల మండలి సభ్యుడిగా జయ విజయ్ దగ్గర ప్రమాణం చేశాను కాబట్టి కొన్ని విషయాలు మీడియా వాళ్ళతో కూడా కుటుంబ సభ్యులతో కూడా షేర్ చేసుకునే విషయాలు చాలా ఉన్నాయి. తొందరలోనే అది ఎంక్వైరీ ద్వారా నేను దాన్ని నిగ్గు తేల్చి శ్రీవారి భక్తుల ముందు పెట్టబోతున్నాను. ఇంకోటి అన్నారు ఆయన పవన స్వామి అంట. ఏం కరుణాకర్ స్వామి మీకు ఎందుకు పవన స్వామిని ఇట్లా మీకు నిద్రలో కూడా పవన్ కళ్యాణ్ గారే గుర్తొచ్చిందంటున్నారు మీకు? ఎందుకు స్వామి కరుణాకర్ స్వామి మీకు? మీరు ఏదైనా పవనమాల వేసుకోండి, హ్యాపీగా ఉంటుంది. పవనమాల ఏదైనా వేసుకోండి, పవన జపం చేయండి, మంచిది, పుణ్యమన్నా ఉంటుంది. అంత అవహేళన చేసి మాట్లాడాల్సిన అవసరం లేదు. నేను భావిస్తున్నా. ఎందుకంటే వారు ఏదో సనాతన ధర్మం కోసం చెప్పారు పవన్ కళ్యాణ్ గారు. దానికోసం అంకిత భావంతో వారు చేస్తున్నారు. త్రికరణ శుద్ధితో పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నారని చెప్పి మేము నమ్ముతున్నాం. కేవలం ఓటు బ్యాంకు రాజకీయాల కోసం మీరు చేశారని చెప్పి ప్రజలు భావించి మిమ్మల్ని తిరుపతిలో దాదాపు 63,000 ఓట్ల 63,850 ఓట్ల దీంతో మిమ్మల్ని ఓడించారు. అది దయచేసి గుర్తుపెట్టుకోండి కరుణాకర్ రెడ్డి గారు అని చెప్పి మీ ద్వారా నేను తెలియజేసుకుంటాను. నోరు లేని పశువులపై కూడా రాజకీయం చేస్తున్న టీటీడీ బోర్డు మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డికి ప్రజలు బుద్ధి చెప్పినా అబద్ధాలు చెప్పడం మానలేదని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ కోడూరు బాలసుబ్రహ్మణ్యం మండిపడ్డారు. తప్పు చేసిన వారిని ఊరికే వదలరు. శిక్షించే దాంట్లో వెంకటేశ్వర స్వామి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు ఏంటంటే ఏదో ఒక రూట్లో తీసుకొచ్చి వాళ్ళ శిక్ష అనేది వేస్తూనే ఉంటాడు. వాళ్ళు ఒక లెక్క చెప్పారు, 100 గోవులు చనిపోయాయని. నేను కూడా నిజమేమో అనుకున్నాం. గోశాల రికార్డు ప్రకారం సంవత్సరానికి కూడా 100 ఆవులు లేవు. దాంట్లో అసలు ఎందుకు చనిపోయాయి, అసలు ఏం జరిగిందని ఆరా తీస్తే చనిపోయిన ఆవులు అంటే వీళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడు 1700 ఆవులు కూడా లేవు, 1500 ఆవులు కూడా లేవు. ఇప్పుడు 2700 పైచీలకు ఆవులు ఉన్నాయి అక్కడ. అవి కూడా ఇతర ప్రాంతాల నుంచి ఇక్కడ ట్రాన్స్పోర్ట్ చేసుకున్నప్పుడు ఏజ్ ప్రభావంతోనూ లేకపోతే డోనర్ సిండ్రోమ్ అంటారు కొన్ని ఆవులకి. ఎందుకంటే ఆ డోనర్ సిండ్రోమ్ వచ్చినప్పుడు కొన్ని ఇబ్బందులు ఉంటాయి ఆవుకి. డెలివరీ టైంలో కొన్ని ఇబ్బందులు ఉంటాయి. బిడ్డను కనేటప్పుడు ఆ డెలివరీ చేసేటప్పుడు కానీ కాల్షియం లోపం ఉంటుంది, ప్రొలాప్స్ జరుగుతుంది. ఇలాంటి ఎన్నో
ఇబ్బందులు ఆవులకు ఉంటాయి. ఇవన్నీ వదిలేసి నోటికి ఎలా వస్తే అలాగా అబద్ధాల కోరు కరుణాకర్ రెడ్డి. అబద్ధాలు చెప్పే దాంట్లో మొట్టమొదటి వ్యక్తి. 100 పైగా ఆవులు చనిపోయినాయి. ఈయనకు దేవుడి పైన భక్తి ఉందా అని చూస్తామనుకుంటే పోనీలేబ్బా, ఈయనకు దేవుడి పైన భక్తి ఉంది కదా అనుకుంటే మీ అందరికీ తెలుసు అదొక నల్లరాయి చెప్పుతో కొట్టినా పాపం లేదు అన్నాడు. దేవుణ్ణే అనిన వ్యక్తి అయినా ఆయనకి దేవుడి పైన భక్తి ఉందంటే ప్రజలు నమ్ముతారా? ఆయనకి గోవుల పైన భక్తి ఉందంటే ప్రజలు నమ్ముతారా? చిత్తూరు జిల్లా రైతుల్ని మామిడి పంట ఈ సంవత్సరం కూడా దగా చేసింది. మామిడి పంట గణనీయంగా తగ్గింది. పంట తగ్గడంతో ఈ సంవత్సరం భారీగా ధర పలకవచ్చని రైతులు ఆశపడుతున్నారు. అయితే వాతావరణం అనుకూలించకపోవడంతో మామిడి పూత నెలన్నర ఆలస్యంగా వచ్చింది. పూత భారీగా వచ్చినా ఆ పూత నిలవలేదు. గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం దిగుబడి మరింత తగ్గే అవకాశం ఉందని రైతులు అంటున్నారు. ఈ సంవత్సరం మామిడికి పూర్తిగా వ్యతిరేకమైన వాతావరణం జిల్లాలో కనిపిస్తోంది. పగటిపూట ఎండ కాసినా రాత్రి మంచు భారీగా కురవడంతో జిల్లాలో మామిడి పంట ఆలస్యమైంది. పూత ఆలస్యమైన దిగుబడి బాగా వస్తుందని ఆశించిన రైతులకు నిరాశే మిగిలింది. అక్కడక్కడ మామిడికాయలు కనిపించినా వాటికి రకరకాల రోగాలు వస్తున్నాయి. మామిడి చెట్లను మంగు ముంచెత్తుతోంది. చెట్లు నల్లగా మారిపోతున్నాయి. మామిడికాయలలో రింగు రోగం అప్పుడే కనిపిస్తోంది. కాడ వద్ద నల్లగా వచ్చి కొద్ది రోజులకే మామిడి నేల రాలుతోంది. ఈ పర్యాయం గత సంవత్సరం కంటే తక్కువ పంట రావచ్చనే అధికారులు కూడా అంచనా వేస్తున్నారు. పంట తక్కువైనా గిట్టుబాటు ధర విషయంలో కూడా కొంత సందిగ్ధత కొనసాగుతోంది. గత సంవత్సరం మామిడి పంట 20 నుంచి 30% మాత్రమే వచ్చింది. అయినా మామిడి కిలో ధర 20 రూపాయలు కూడా పలకలేదు. మామిడి కిలోకి 20 రూపాయలకు తక్కువ కాకుండా చెల్లించాలన్న జిల్లా కలెక్టర్ ఆదేశాలను సైతం జిల్లాలోని జ్యూస్ ఫ్యాక్టరీల నిర్వాహకులు ఏమాత్రం పాటించలేదు. దీంతో గత సంవత్సరం పంట లేక గిట్టుబాటు ధర లేక మామిడి రైతులు తీవ్రంగా నష్టపోయారు. చిత్తూరు జిల్లాలో మొత్తం 1,50,000 ఎకరాలలో మామిడి తోటలు విస్తరించి ఉండగా ఉమ్మడి జిల్లాలో 2.70 లక్షల హెక్టార్లలో మామిడి తోటలు ఉన్నాయి. జిల్లాలో రోజురోజుకు పెరుగుతున్న మామిడి తోటల నేపథ్యంలో మామిడికాయలను పల్ప్ చేసి ఇతర దేశాలకు ఎగుమతి చేయడానికి ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 47 మామిడి జ్యూస్ ఫ్యాక్టరీలు ఉన్నాయి. ఇవి 2023లో 8 లక్షల మెట్రిక్ టన్నుల మామిడికాయలను కొనుగోలు చేసి తద్వారా 4 లక్షల టన్నుల పల్పును ఉత్పత్తి చేశాయి. 2024 సంవత్సరంలో మామిడి పంట గణనీయంగా తగ్గింది. దీంతో 4 లక్షల టన్నుల మామిడికాయలను క్రషింగ్ చేసి 2 లక్షల టన్నుల పల్పును ఉత్పత్తి చేశారు. చిత్తూరు జిల్లాలో ఉత్పత్తి అయిన పల్పు ఎక్కువగా యూరప్ దేశాలకు ఎగుమతి అవుతోంది. అలాగే కొంత గల్ఫ్ దేశాలకు, సింగపూర్కు కూడా ఎగుమతి అవుతోంది. జిల్లాలో తయారయ్యే మామిడి పల్పు మన దేశంలో వినియోగం చాలా తక్కువ. మన దేశంలోని సైడ్, మాజా, రియల్, ఫ్రూటీ, గల్లా వంటి జ్యూస్లు తయారు చేస్తారు. గత ఏడాది కాలంగా జరుగుతున్న హమాస్, ఇజ్రాయెల్ యుద్ధాలు, రష్యా, ఉక్రెయిన్ యుద్ధాల కారణంగా ఇతర దేశాలకు చిత్తూరు నుంచి మామిడి పల్పు ఎగుమతి ఆగిపోయింది. గత 2 సంవత్సరాలలో తయారైన మామిడి పల్ప్ ఇంకా 2.85 లక్షల టన్నుల నిల్వ ఉంది. కాబట్టి రైతులు మామిడి మీద వ్యయం తగ్గించాలని జ్యూస్ ఫ్యాక్టరీల అసోసియేషన్ రైతుల్ని హెచ్చరించింది. అంటే ఈ సంవత్సరం కూడా గిట్టుబాటు ధర ఉండదని చెప్పకనే చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన మామిడి బీమా పథకం జిల్లాలో విజయవంతం కాలేదు. రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన ఈ బీమా పథకం రైతులకు అర్థం కాకపోవడంతో జిల్లాలో 10% రైతులు కూడా మామిడి బీమా చెల్లించలేదు. జిల్లాలో మామిడి రైతులు ఆదుకోవడానికి మామిడి బోర్డు ఏర్పాటు చేయాలన్న డిమాండ్ నెరవేరలేదు. రాష్ట్ర ప్రభుత్వం ఈ దిశగా అడుగులు వేస్తున్నామని చెబుతున్నా ఇప్పటి వరకు కార్యరూపం దాల్చలేదు. ఈ నేపథ్యంలో శుక్రవారం చిత్తూరులో జరగనున్న మామిడి అమ్మకందారుల, కొనుగోలుదారుల సమావేశం మామిడి రైతులకు దిశానిర్దేశం చేస్తుందని మామిడి రైతులు ఆశగా ఎదురు చూస్తున్నారు. 25 కోట్ల వరకు ఒక ప్లాన్ తయారు జరిగింది. ఈ 25 కోట్లకి ఎట్లా సెలక్షన్ సెంటర్స్ ఉండొచ్చు, ఆర్ ఏరియా ఎక్స్టెన్షన్ ప్రోగ్రామ్స్ ఉండొచ్చు, ఒక కొత్త క్లస్టర్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ఉండొచ్చు, అండ్ ప్రొసెసింగ్ ఇండస్ట్రీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ఉండొచ్చు. సో 25 కోట్లతో కూడా ఈ కార్యక్రమం ఈ సంవత్సరం చేయడం జరుగుతుంది. సో ఈ 2 సంవత్సరాలు చూస్తే ఆల్మోస్ట్ 45 కోట్ల వరకు స్లాబ్ డెవలప్మెంట్ జరుగుతుంది. సో ఇది ఎక్కువ సమయం తీసుకోకుండా ఎక్స్పర్ట్స్ దగ్గరికి వచ్చారు. ఒక యూస్ఫుల్ డిస్కషన్ జరగాలి. క్వాలిటీ, ప్రొడక్టివిటీ, పోస్ట్ హార్వెస్ట్ ప్రాసెస్, ఫార్మర్ అవేర్నెస్ అండ్ ప్రొసెసింగ్, ఈ 5 సెక్టర్స్ మనం ఇంప్రూవ్ చేయాలి. ఖచ్చితంగా ఒక మంచి ఫ్యూచర్ ఉంటుంది దాని ఇండస్ట్రీకి అండ్ ప్రొసెసింగ్ ఇండస్ట్రీ కూడా డెవలప్. రాత్రి గస్తీని ముమ్మరం చేశారు పోలీసులు. టెంపుల్ సిటీలో ఎలాంటి అసాంఘిక కార్యక్రమాలు జరగకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు.
అర్ధరాత్రి గస్తీపై ప్రత్యేక దృష్టి పెట్టి నగర వ్యాప్తంగా ముమ్మరంగా తనిఖీలు చేశారు. నైట్ బీట్ అలిపిరి పోలీస్ స్టేషన్ సిఐ రామకిషోర్ ఆధ్వర్యంలో అర్ధరాత్రి దాటిన తర్వాత షాప్ తెరిచి ఉన్న వారిపై చర్యలు చేపట్టారు. అంతేకాకుండా గస్తీలో భాగంగా వాహనాలను క్షుణ్ణంగా తనిఖీలు చేశారు. వాహనాలకు సంబంధించిన పేపర్లను పరిశీలించారు. వాహనాలు తనిఖీలు చేస్తున్న సమయంలో మద్యం సేవించి అర్ధరాత్రి తిరుగుతున్న వారిని గుర్తించారు. అలాంటి వారికి తనదైన శైలిలో వార్నింగ్లు ఇచ్చారు. మందుబాబులతో పాటు వాహనాలను పోలీస్ స్టేషన్కు తరలించారు. తిరుపతి జిల్లా వ్యాప్తంగా ఎలాంటి తప్పు చేసినా సహించేది లేదని పోలీసులు మందుబాబులను ఆకతాయిలను హెచ్చరించారు. శ్రీ కోదండరామస్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా శుక్రవారం 2వ రోజు శ్రీ రామచంద్ర పుష్కరిణి నందు తెప్పోత్సవాలలో స్వామివారు 7 చుట్లు తిరిగి భక్తులకు అభయమిచ్చారు. సీతా లక్ష్మణ సమేత శ్రీరాముల వారు తెప్పపై పుష్కరిణిలో విహరించారు. స్థానికులు భక్తులు కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకుని పునీతులయ్యారు. ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈవో నాగరత్నం, ఏఈఓ రవి, సూపరింటెండెంట్ మునిశంకర్, టెంపుల్ ఇన్స్పెక్టర్ సురేష్, ఆలయ అర్చకులతో పాటు భక్తులు విశేష సంఖ్యలో పాల్గొన్నారు. ప్రణాళికాబద్ధంగా టీడీఆర్ బాండ్ల ప్రక్రియ జరగాలని తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ మౌర్య తెలిపారు. నగరపాలక సంస్థ కార్యాలయంలో జరుగుతున్న టీడీఆర్ బాండ్ల మేళాను శుక్రవారం సాయంత్రం కమిషనర్ పరిశీలించారు. ఇప్పటి వరకు ఎన్ని ఆన్లైన్ అయ్యాయి, ఎవరెవరి దరఖాస్తులు ఏ స్టేజ్లో ఉన్నాయని పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ దరఖాస్తుల నమోదు ప్రక్రియ ఆలస్యం అవుతుందని అన్నారు. ఆయా మాస్టర్ ప్లాన్ రోడ్లకు సంబంధించిన అధికారులు ప్రజలకు ఫోన్ చేసి వారి వివరాలు స్వయంగా సేకరించాలని ఆదేశించారు. సెలవు రోజుల్లో కూడా ఉండి ఆన్లైన్ చేయించాలని అన్నారు. ఈ నెల 20వ తేదీలోపు అన్ని టీడీఆర్ బాండ్లు గిఫ్ట్ డీడ్ స్టేజ్కు రావాలని, అలసత్వం వహించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మహనీయులు మహాత్మా జ్యోతిబా పూలే 198వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. మనం ఇక్కడ పుష్పాంజలి ఇచ్చాము. అది కాకుండా మనం 10:30కి కలెక్టరేట్లో కూడా ప్రోగ్రామ్ చేస్తున్నాము. ఈ మంచి అవసరంలో మనం ఈరోజు 600 బీసీ, కాపు మరియు ఈడబ్ల్యూఎస్ బెనిఫిషియరీస్కి 14,31,00,000 మెగా చెక్ కూడా ఇస్తున్నాము. అందరికీ మహాత్మా గారు ద్వారా చూపించిన కొత్త మార్గదర్శనం ఇచ్చి మన ఆ టైంలో ఉన్న వ్యవస్థ ఎలా మార్చాలి, కొత్త బాలిక స్కూల్ ఏర్పాటు చేయడం కానీ, కొత్త కాస్ట్ వ్యవస్థలో ఎలా ఏమేమి దుర్వ్యవస్థ ఉన్నాయి ఆ టైంలో అది ఎలా మార్చేసి ఒక కొత్త మార్క్ చూపించారు. ఇది కూడా అందరితో ఈరోజు మాట్లాడడం జరిగింది. కాదు, ఆ రోజు సత్యశోధక్ సమాజ్ అని ఒక ఆర్గనైజేషన్ పెట్టి ప్రతి బీదవాడు, ప్రతి బడుగు బలహీన వారు అందులో ప్రవేశించి పోరాటానికి నాంది పలికిన మహానాయకుడు జ్యోతిరావు పూలే. అందువల్ల ఈరోజు ఆయన్ని ఆశయాలను పుచ్చుకొని ముందుకు సంస్కరణ ముందుకెళ్ళాల్సిన ఆవశ్యకత బడుగు బలహీన వర్గాలు ప్రతి కులం ఉందని మనం చేస్తూ అందరికీ జై పూలే, జై జై పూలే. అంటే ఎప్పుడో మరి చాలా పాతప్పటి నుంచి కూడా, చాలా పురాతనం నుంచి కూడా పేద బడుగు బలహీన వర్గాల వారి అభ్యున్నతికి పాటుపడినటువంటి మన జ్యోతిరావు గారు, పూలే గారు మరి ఈ రోజున వారి సతీమణి కూడా సావిత్రిబాయి పూలే గారు కూడా మరి మహిళలు కూడా విద్యావంతులు అయితేనే మరి ఎవరికైనా కూడా ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుందనే ఒక ఆశయ స్ఫూర్తితో ముందుకెళ్లారు. ఆశయ స్ఫూర్తితో ఈ రోజున ప్రతి ఒక్కరు కూడా మరి మన నారా చంద్రబాబు నాయుడు గారు కూడా, ప్రస్తుత కూటమి సీఎం గారు కూడా అదే ఆశయ సాధన కోసం ముందుకెళ్తున్నారు. జ్యోతిరావు పూలే గారి జన్మదిన సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాము. ఆయన యొక్క ఆశయాల్ని సాధించే దిశగా ఈ రోజున మా కూటమి ప్రభుత్వం ముందుకెళ్తుంది. ఏ స్కీములు చేసినా కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీలని దృష్టిలో పెట్టుకునే ఈరోజు మా నాయకులు చంద్రబాబు నాయుడు గారు ముందుకెళ్తూ ఉన్నారు. ఈరోజు మహాత్మా జ్యోతిరావు పూలే 198వ జయంతి సందర్భంగా ఆయన ఆశయాలకు పునరంకితమవుతూ ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లడానికి బీసీ సోదరులందరితో కూడా కలిసి ముందుకెళ్తామని తెలియజేస్తూ, అదేవిధంగా ఏదైతే జ్యోతిరావు పూలే ఆశయాలు ఉన్నాయో గతంలో చూస్తే నందమూరి తారక రామారావు గారు ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా, అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా, ఈరోజు విభజన రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా పరిపాలన సాగిస్తూ ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లడమే కాకుండా ఏదైతే వెనుకబడిన వర్గాల వారికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ ప్రధానమైన పోస్టుల్లో కూడా వాళ్ళని నియమిస్తూ, అదేవిధంగా ఏదైతే నామినేటెడ్ పోస్టులో రిజర్వేషన్స్ కానీ
అదేవిధంగా స్థానిక సంస్థల రిజర్వేషన్స్లో కానీ ఇవన్నీ చూస్తే ఆయన ఆశయాల్ని ముందుకు తీసుకెళ్లిన చరిత్ర ఒక తెలుగుదేశం పార్టీ. జరుగుతున్నాయి తిరుపతిలో పార్టీలు అతీతంగా ప్రతి ఒక్కరూ వచ్చారు. బీసీలనే కాకుండా ఎస్టీ, ఎస్సీ, మైనారిటీ, ఓసీలు అందరూ వచ్చి ఈయన చాలా గౌరవంగా పూజనీయంగా ప్రార్థనలు చేస్తున్నారు. అంతేకాకుండా మహిళలకి పెద్దపీట ఎవరైనా వేశారంటే అది జ్యోతిరావు పూలే గారే. ఎందుకంటే ఫస్ట్ ఇంటి నుంచే స్టార్ట్ అవుతుంది ఏదన్నా. తన భార్య గారిని ఫస్ట్ ప్రోత్సహిస్తూ ముందుకొచ్చి తర్వాత సమాజంలో ఉన్న స్త్రీలందరూ చదువుకోవాలి, స్త్రీలలో జ్ఞానం విజ్ఞానం వస్తేనే భారతదేశం మనం ముందుకెళ్తుందని మొట్టమొదటిగా జ్యోతిరావు పూలే గారి ఇంటి నుంచి ప్రతి ఒక్కరిని కలుపుకుంటూ సతీమణి సావిత్రిబాయి పూలేతో కలుపుకొని ప్రతి ఒక్క ఆడవాళ్ళకి బాలికలకి ప్రతి ఒక్కరికి చదువు అనేది ఉండాలి, సమాజంలో చదువుకుంటూనే ఒక గౌరవం ఉంటుందని చెప్పి చాలా సంస్కరణలను తీసుకొచ్చిన వ్యక్తికి ఈరోజు మనస్ఫూర్తిగా తిరుపతి పట్టణ ప్రజలందరూ పెద్ద ఎత్తున జ్యోతిరావు పూలే గారి విగ్రహాన్ని దగ్గరికి వచ్చి వేడుకలు జరుపుకుంటారు. అదేవిధంగా సావిత్రిబాయి పూలే గారి జీవిత చరిత్రను కూడా ప్రింట్ చేసేసి భారతదేశ వ్యాప్తంగా కూడా ముద్రణలు చేయాలని చెప్పని బీసీ సంఘర్షణ సమితి ప్రధానంగా ముఖ్యమంత్రి గారికి, కేంద్ర ప్రధానమంత్రి అయినటువంటి మన మోడీ గారికి, ప్రధానమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. దేశంలో ఉన్నటువంటి మన మోడీ గారు బీసీ నాయకుల యొక్క ఆశయాలను కొనసాగించాలంటే 200 సంవత్సరాల క్రితమే మహాత్మా జ్యోతిరావు పూలే గారు ఈ దేశంలో బడుగు బలహీన వర్గాల యొక్క ఉన్నతి కొరకు ఆలోచన చేసినటువంటి మహానాయకుడు. అలాంటి మహానాయకుడి యొక్క సెలవు దినాన్ని జాతీయ దినంగా ప్రకటించాలని చెప్పని బీసీ సంఘర్షణ సమితి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేస్తుంది. ప్రతి ఒక్కరికి స్త్రీలకు విద్య అవసరమని, స్త్రీలు అన్ని రంగాల్లో ముందుండాలని చాటిన మహనీయుడు మన మహాత్మా జ్యోతిరావు పూలే గారు. జ్యోతిరావు పూలే గారు అంటరానితనాన్ని రూపుమాపేదానికి ఎంతో ప్రయత్నం చేశారు. ఈరోజు స్త్రీలు అన్ని రంగాల్లో ముందుండారంటే దానికి ముఖ్య కారకులు మహనీయుడు జ్యోతిరావు పూలే గారు. జ్యోతిరావు పూలే గారి ఆశయ సాధన కోసం మనందరూ కృషి చేయాలని, స్త్రీలు అన్ని రంగాల్లో ముందుంటేనే మన దేశం నెంబర్ 1గా అభివృద్ధి చెందుతుంది. ఈ జ్యోతిరావు పూలే గారి ఆశయాలను స్ఫూర్తి తీసుకుని మన గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారు కూడా ఈరోజు అన్ని రంగాల్లో స్త్రీలకు ప్రముఖ పాత్ర ఇస్తున్నారు. ఈరోజు జ్యోతిరావు పూలే గారి జయంతి సందర్భంగా ఆయన ఘన నివాళి భారతీయ జనతా పార్టీ అర్పిస్తుంది. ఆయన పూణేలో బాలికల కోసము ఒక పాఠశాలని నెలకొల్పారు. ఆయన విద్య మహిళలకు ఎంతో ఉపకరిస్తుందని, ఆ విద్యతోనే వాళ్ళు అభివృద్ధి చెందుతారని, మహిళలు అట్టడుగు వర్గాల వారికి విద్యతోనే అభివృద్ధి సాధ్యమవుతుందని ఆ ఉద్దేశంతోనే ఆయన పూణేలో మొట్టమొదటి బాలికల విద్యా స్కూల్ ప్రారంభించారు. ఈరోజు జ్యోతిరావు గారి పూలే జయంతి సందర్భంగా తిరుపతిలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ ఉద్యోగ సంఘాలు అందరూ, కార్పొరేటర్లు అందరూ, అధికారులు అందరూ కూడా ఈరోజు జ్యోతిరావు పూలే గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ నివాళులు అర్పించడం జరిగింది. బీసీలు కూడా భవిష్యత్తులో ఈ మారే జ్యోతిరావు పూలే గారిని ఆదర్శంగా తీసుకొని బీసీల అభ్యున్నతికి అందరూ పాటుపడాలని, బీసీలు భవిష్యత్తులో చాలా ఉన్నత స్థాయికి ఎదగాలని కోరుకుంటున్నాం. జాతిపిత మహాత్మా గాంధీ సతీమణి కస్తూర్బా గాంధీ 156వ జయంతిని పురస్కరించుకొని తిరుపతిలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. తిరుపతి గాంధీ రోడ్డులోని ప్రముఖ పారిశ్రామికవేత్త పిసి రాయలు కార్యాలయం వద్ద కస్తూర్బా గాంధీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తిరుపతి జిల్లా అధ్యక్షులు సామంచి శ్రీనివాసులు, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి మబ్బు దేవనారాయణ రెడ్డి, డిప్యూటీ మేయర్ ఆర్సి మునికృష్ణ, బీజేపీ నాయకులు అజయ్ కుమార్ తదితరులు విచ్చేసి నిరుపేద మహిళలకు సుమారు 1000 మందికి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. అంతకుముందు కేక్ను కట్ చేసి అందరికీ పంచిపెట్టారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ తిరుపతి జిల్లాలో అనేక మందికి ఎన్నో సేవా కార్యక్రమాలు చేసిన ట్రస్ట్ కస్తూర్బా సేవా ట్రస్ట్ అని, రానున్న రోజులలో ప్రజలందరికీ తమ వంతు సహాయ సహకారాలు ఎల్లవేళలా అందిస్తామని అన్నారు. 1942లో బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా క్విట్ ఇండియా ఉద్యమంలో కస్తూర్బా గాంధీ చురుగ్గా పాల్గొన్నారని అన్నారు. ఆమె త్యాగం, ధైర్యం, సేవామూర్తిగా చరిత్రలో నిలిచిపోయారని వక్తలు కొనియాడారు. ఈ ట్రస్టు ఢిల్లీలోని గాంధీ స్మృతి ద్వారా ఈ యొక్క బ్రాంచ్గా ఇక్కడ ఓపెన్ చేయడం జరిగింది. అప్పటి ప్రధానమంత్రి వాజ్పేయి గారు తిరుపతిలో ఒక కేంద్రం ఉండాలని చెప్పి ఉద్దేశంతో మాకు ఒక ట్రస్ట్ ద్వారా ఈ ట్రస్ట్కు మేము ఓపెన్ చేయడం జరిగింది. 2004 నుంచి ఇప్పటి వరకు ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాం. ప్రతి సంవత్సరం 1,00,00,000 కోట్ల రూపాయల దాకా ఖర్చు పెట్టి ప్రజలకు ఏదో విధంగా సహాయం చేస్తున్నాం.
ఏదో విధం అంటే అన్నదానం అయితేమి, మెడికల్ అయితేమి, చిల్డ్రన్స్కి యూనిఫామ్ అయితేమి, వాళ్ళ ఎడ్యుకేషన్ కోసం అయితే మీకు అందరికీ తెలిసిందే. ప్రతిసారి చెప్తున్నాం, తిరుపతిలోనే కాదు మన రాష్ట్రంలో అలాగే నార్త్ ఈస్ట్ స్టేట్లో కూడా ఎన్నో కార్యక్రమాలు చేస్తూనే ఉన్నాం. ఎస్పెషల్లీ కోవిడ్ టైంలో అక్కడ ఆగిపోతే ప్రధానమంత్రి కార్యాలయం ద్వారా చెప్తే వాళ్ళకి అకౌంట్లో మేము డబ్బులు వేసి ప్రజలందరూ కూడా 2 నెలలు ఎక్కడైతే ఆగిపోయారో వాళ్ళందరికీ కూడా ఆహార ధాన్యాలు అయితేమి, తర్వాత వాళ్ళకి కావాల్సిన వస్తువులు అయితేమి ఇవ్వడం జరిగింది. అందుకు ఈ కస్తూర్బా గాంధీ ట్రస్ట్ చేస్తున్న కార్యక్రమాలు చూసి వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వెంకయ్య నాయుడు గారు ఒక అవార్డు ఇవ్వడం జరిగింది. పిసి రాయల్ గారు వీరు చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాల్లో అనేక మంది ఆకలి తీర్చడము, వాళ్ళకి వస్త్రదానం చేయడము, ఇలా అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నందున మా వంతు బాధ్యతగా వాళ్ళకి తోడ్పాటును అందిస్తూ ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఎప్పటి నుంచో ఈ ప్రాంత ప్రజల యొక్క అవసరాన్ని గుర్తించి ఆంధ్రప్రదేశ్ బీజేపీ యొక్క అభ్యర్థనను మన్నించి తిరుపతి కాట్పాడి వయా చిత్తూరు మీదుగా వెళ్ళేటువంటి రైల్వే లైన్లను డబులింగ్ లైన్లు చేస్తూ 1332 కోట్ల రూపాయలు కేటాయించడం కారణంగా ఈ ప్రాంతంలో ఎక్స్ప్రెస్ రైళ్లు కూడా వేగంగా వెళ్ళడము, కాళహస్తి, తిరుపతి, కాణిపాకం పుణ్యక్షేత్రాల మధ్య వెళ్ళేటువంటి యాత్రికులు ప్రైవేటు వాహనాల దగ్గర దోపిడీకి గురి కాకుండా ఈ ప్రాంతంలో రైతులు పండించేటువంటి పంటలు సకాలంలో మార్కెట్లకు చేరుకొని సరైనటువంటి గిట్టుబాటు ధర లభించే విధంగా ఈ ప్రాంత అభివృద్ధికి దోహదపడేటువంటి తిరుపతి కాట్పాడి రైల్వే డబులింగ్ లైన్లకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన 1332 కోట్ల రూపాయల నిధులు ఉపయుక్తంగా ఉంటుందని ఈ సందర్భంగా కూటమి నేతల తరపున కేంద్ర ప్రభుత్వానికి నరేంద్ర మోడీ గారికి మేము కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. పిసి రాయల్ గారి ఆధ్వర్యంలో కస్తూరిబాయి జయంతి ఉత్సవాలు ఇక్కడ జరగడం చాలా సంతోషకరం. ఈరోజు సుమారు 1000 మందికి బట్టలు అన్నదానం చేయడం కూడా చాలా సంతోషకరం. ఇది ప్రతి సంవత్సరం అయినా ప్రతి ఒక్కరికి కూడా పేదలకి అన్నదానం కానీ వస్త్రదానం కానీ ప్రతి కార్యక్రమంలో చురుగ్గా చేస్తూ ఉంటాడు. అతనికి ధన్యవాదాలు. అన్నీ ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేసి అతను ఇంకా కూడా ఎక్కువగా ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా చేయాలని కోరుకుంటున్నాం. కస్తూరిబా గాంధీ ట్రస్ట్ అనే ఒక సంస్థను స్థాపించిన పిసి రాయల్ గారు చాలా సంవత్సరాల నుంచి మంచి కార్యక్రమాలు, పేదల కోసం బట్టలు ఇవ్వడం కానీ, భోజనాలు పెట్టడం కానీ, ఇలాంటి మంచి కార్యక్రమాలు ఎప్పుడూ ఆయన చేస్తూనే ఉంటాడు. అటువంటి కార్యక్రమాన్ని మమ్మల్ని ఆహ్వానించడం మాకు కూడా చాలా ఆనందంగా ఉంది. ఆయనకి చేదోడు వాదోడుగా ఉండడం మాకు చాలా మంచిగా ఉంటుంది, ఆనందంగానే ఉంటుంది. ఇటువంటి కార్యక్రమాలు ఆయన ఇంకా ముందు ఇంకా బాగా చేయాలని ఆశిస్తూ ఆయన ఆరోగ్యంగా 100 సంవత్సరాల పాటు ఉండి ఇటువంటి కార్యక్రమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రాయల బలిజ సంఘం ఆధ్వర్యంలో బలిజ వధూవరుల వివాహ పరిచయ వేదికను నిర్వహిస్తున్నట్లు పద్మావతి వివాహ పరిచయ వేదిక ప్రధాన కార్యదర్శి ఏవి ప్రతాప్ పిలుపునిచ్చారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో శుక్రవారం మీడియా ముందు సుబ్బరామయ్య, చెన్నూరు సుబ్రహ్మణ్యం, భాస్కర్ తదితరులతో కలిసి ప్రతాప్ మాట్లాడుతూ గాంధీ రోడ్డు ఏజీకే బిల్డింగ్లోని తమ కార్యాలయం నందు పెళ్లి కుమార్తె, పెళ్లి కుమారుడు, వారి తల్లిదండ్రులు విచ్చేసి వారి వివరాలు తెలియజేయాల్సిందిగా కోరారు. పద్మావతి వివాహ పరిచయ వేదిక ఆహ్వానం. ముఖ్యంగా బలిజ కులస్తులకు నా యొక్క నమస్కారాలు. రాయల బలి సంఘం పద్మావతి వివాహ పరిచయ వేదిక ఏజీకే బిల్డింగ్ గాంధీ రోడ్ యందు 13/4/2025 తేదీన వివాహ పరిచయ వేదిక జరుగును. ముఖ్యంగా రాదలిచిన వారు పెళ్లి కుమారుడైనా పెళ్లి కుమార్తె అయినా వాళ్ళ తల్లిదండ్రులైనా బయోడేటా, పాస్పోర్ట్ సైజు, పోస్ట్ కార్డ్ సైజు ఫోటో తప్పకుండా తేవలేరు. 2023 KU అనే ఓ భారీ గ్రహశకలం గంటకు 64,000 కిలోమీటర్ల వేగంతో భూమి వైపు ప్రయాణిస్తోందని నాసా హెచ్చరించింది. దాదాపు 35 అంతస్తుల భవనం పరిమాణంలో ఉండే ఈ గ్రహశకలం 2025 ఏప్రిల్ 11వ తేదీ శుక్రవారం రాత్రి 9:05 64,827 కిలోమీటర్ల వేగంతో భూమిని దాటి వెళ్లనుంది. గ్రహశకలం అపోలో సమూహానికి చెందిన గ్రహశకలాలలో ఒకటి. 2023 KU గ్రహశకలం భూమికి 1 మిలియన్ కిలోమీటర్ల దూరంలో దాటుతుందని భావిస్తున్నప్పటికీ గురుత్వాకర్షణ శక్తి, దాని మార్గాలలో గుర్తించబడని వైవిధ్యాల వల్ల అంత పెద్ద పరిమాణంలో ఉన్న వస్తువులు భూమికి దగ్గర ప్రయాణించడం కాస్త ఆందోళన కలిగించే అంశం. అపోలో ఆస్టరాయిడ్స్ అనేవి భూమికి దగ్గరగా ఉన్న వస్తువుల సమూహం. వీటి కక్షలు సూర్యుని చుట్టూ భూమి కక్షతో కలుస్తాయి. అవి గ్రహానికి దగ్గరగా ఉండటంతో వాటి కదలికలను పర్యవేక్షించడం చాలా ముఖ్యం.
ఎందుకంటే అవి దాటి వెళ్ళినప్పటికీ చివరి క్షణంలో కక్షను మార్చుకొని భూమికి కోలుకోలేని నష్టాన్ని కలిగించే ప్రమాదం ఉంది. నాసాకు చెందిన సెంటర్ ఫర్ నియర్ ఎర్త్ ఆబ్జెక్ట్ స్టడీస్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న అబ్జర్వేటరీలు భూమికి దగ్గరగా ఉన్న వస్తువులను పర్యవేక్షిస్తాయి. పాన్ స్టార్స్, కాటాలినా వంటి టెలిస్కోప్లు, జేపీఎల్ గోల్డ్ స్టోన్ రాడార్ వంటి ప్లానిటరీ రాడార్ వ్యవస్థల ద్వారా డేటా సేకరిస్తారు. తిరుమల పాప వినాశనంలోని అటవీ శాఖ అధికారుల నుంచి రక్షణ కల్పించాలని షికారీల సంఘ నాయకుడు రాధాకృష్ణ కోరారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో శుక్రవారం మీడియా ముందు షికారీలు మంచాలమ్మ, గోపి, ధర్మ, వెంకటేష్, చిన్న తంబి తదితరులతో కలిసి రాధాకృష్ణ హాజరై తమ ఆవేదనను వ్యక్తం చేశారు. ఆర్టీ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ద్వారా 2005 యాక్ట్ ద్వారా సమాచారం కోరితే ఫారెస్ట్ వాళ్ళను దానికి నన్ను ఫారెస్ట్ ఆఫీస్ దగ్గరికి రా, నీకు సమాచారం ఇస్తామని మా మీద దౌర్జన్యం చేసి దాడి చేసి అలిపిరి పోలీస్ స్టేషన్లో మా మీద కేసులు పెట్టి మేము చేసిన తప్పేమి, వాళ్ళని మేము అడిగింది ఏమి, షాపులు వాళ్ళే కట్టిస్తారు, వాళ్ళే డెమాలిష్ చేస్తారు, ఎంతోమంది పేదల దగ్గర లక్షల రూపాయలు దోచేస్తున్నారు. ఇవి అడిగింది తప్పు. అమ్మవారి ప్రాశస్తం తెలియజేసే బోర్డులు అర్ధరాత్రి పూట వచ్చి కట్ చేసి అక్కడ షాపులు పెట్టించి కోటీశ్వర్లకు లక్షలాది రూపాయలు దోచేస్తూ ఉంటే మేము చూసుకొని ఉండాలి. అమ్మవారి గర్భగుడి దగ్గర షాపులు పెట్టిస్తారు. అది రెడ్ జోన్ అని చెప్పి ఈఓ గారు వచ్చి కూడా చూసి అక్కడ ఎంక్వైరీ చేసి షాపులు ఎత్తామన్నా కూడా ఇంతవరకు ఎత్తలేదు. నేను ఆర్టీఐ ద్వారా అడిగితే మాకు ఆ సమాచారం లేదు, రెడ్ జోన్ అని మాకు ఈఓ గారు చెప్పినారని చెప్పి నాకు సమాధానం ఇచ్చారు. ఆ కాపీలు కూడా మేము మీ దగ్గరికి ఇచ్చాను. ఇప్పుడు ఇన్ని దౌర్జన్యాలు చేస్తూ వాళ్ళు ఈ విధంగా చేసి మాది లక్షలాది రూపాయల సరుకులు కూడా తీసుకెళ్ళిపోయి అనాథరైడ్ కౌంటర్లని, మా అనాథరైడ్ కౌంటర్లు ఎట్లా అవుతాయి, బిల్లులు అన్నీ ఉన్నాయి మా దగ్గర. లక్షలాది రూపాయలు తీసుకొని నక్కల వాళ్ళ దగ్గర బిల్లులు కట్టించుకొని వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని వాళ్ళ కౌంటర్లు పెట్టించి ఆ కౌంటర్లు మళ్ళీ వాళ్ళే ధ్వంసం చేసి లారీలు తెప్పించి సరుకులు వేసుకొని వెళ్ళిపోయి ఇంతవరకు మాకు న్యాయం చేయలేదు. ఇప్పుడు సిటీ ఎక్స్ప్రెస్ వార్తలు చూద్దాం. ఒంటిమిట్టలోని శ్రీ కోదండ రామాలయానికి సుమారు 6.60 కోట్ల రూపాయల విలువైన 3 వజ్రాలు పొదిగిన స్వర్ణ కిరీటాలను పెన్నా సిమెంట్స్ అధినేత ప్రతాప్ రెడ్డి మరియు వారి కుటుంబ సభ్యులతో కూడి శుక్రవారం నాడు విరాళంగా అందించారు. దాదాపు 7 కేజీల బంగారంతో తయారు చేసిన ఈ స్వర్ణ కిరీటాలను ఆలయంలో టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, ఈవో శ్యామలరావులకు దాత అందించారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించి ఈ కిరీటాలను శ్రీ సీతారామ లక్ష్మణుల మూలమూర్తులకు అలంకరించారు. తిరుపతి లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 96,370 రూపాయలు. 22 క్యారెట్ల 1 గ్రామ్ బంగారం ధర 8,701 రూపాయి. 1 కేజీ వెండి ధర 95,400 రూపాయలు. 1 గ్రామ్ రిటైల్ వెండి ధర 98.40 రూపాయలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విజన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.